మనతో పాటు గుంజుందల్ ప్రేమేందర్ రెడ్డి అయితే ఉన్నారు. సో వారితో అయితే మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకుడు. సో చెప్పండి సార్, దర్శనం అమ్మవారి దర్శనం ఎలా జరిగిందండి? అమ్మవారి దర్శనం చాలా మంచి వాతావరణంలో జరిగింది. ఆ అమ్మవారు ఎంతో దేదీప్యమానంగా వెలుగుతున్నారు. ఆమె యొక్క ఆశీస్సులు భక్తులందరికీ కూడా లభిస్తున్నాయని చెప్పి నాకు అనిపిస్తున్నారు. సో ఎన్నిసార్లు ఎన్నోసారి మీరు రావడం ఇక్కడికి? నిజానికి ఈ బోనాల పండుగ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇదే ప్రథమం. ఆ అద్భుతమైన యొక్క అమ్మవారి యొక్క దర్శనం జరిగింది ఈరోజు. సో ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అంత సౌకర్యంగానే ఉందా లేకపోతే ఏమైనా ఇబ్బంది అనిపించింది? వేలాది మంది దర్శనం చేసుకోవడం కోసం వస్తున్నారు. ఇప్పటి వరకైతే బాగానే జరుగుతున్నాయి. మరి వర్షం కనుక వచ్చిన సమయంలో మిగతా భక్తులకు ఏ విధంగా ఉంటుందని వేచి చూడవలసిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకైతే అందరూ కూడా చాలా ప్రశాంతంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. మాంకాళి జాతరకు సంబంధించి ఏర్పాట్లు బాగానే జరిగినట్టున్నాయి. అయితే కొంత ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, ప్రతి సంవత్సరాన్ని పోల్చుకొని చూస్తే కొంత జనం తక్కువగా, ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో పెద్దగా సందడి లేదని చెప్పి మన వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. బహుశా వర్షం పడుతుందని చెప్పి అనుకొని రాకుండా ఉన్నారేమో, కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి నేను ఏర్పాట్లు బాగానే ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఇది కొత్తగా తెలుసుకునేదేమీ లేదు. అనాదిగా జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరం కొన్ని చిన్న చిన్న మార్పులు ఏదైనా చేస్తుంటాడు, కానీ ఏర్పాట్లు బేసిక్గా ఒక లైను ఎక్స్ట్రాగా కూడా పెట్టారు ఈసారి. అయినా కానీ కొంత జనం తక్కువ రావడం బహుశా వర్షం వలన జరిగిందని చెప్పి వస్తుంది. చూపుతో చూసే మహాంకాళి అమ్మవారిని దర్శించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల వారిని, రైతుల్ని, రైతు కూలీల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, సకల జనుల్ని సుఖ సంతోషాలతో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అమ్మవారు కూడా అందరి మీద ఆశీర్వదించి వచ్చే రోజుల్లో అన్ని రంగాలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.